డాక్టర్ ప్రసాద్ అని పిలుస్తున్నారండి. యాక్చువల్లీ నేను డాక్టర్ని కాదు, డాక్టర్ మొగుణ్ణి. మా ఆవిడ డాక్టరు కాబట్టి పర్వాలేదు. ఇంకా ఫస్ట్ I don't want to miss to say this. Sir, I will not be surprised. The success may be so huge, you may be compelled to edit it to the feature film and release in theaters. That is the impact of it. It has so powerful. ఈ రోజున ఉదయం నేను బ్యాంక్కి వెళ్తే, మా ఇంటి దగ్గరే బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్తే, ఒక ఆఫీసరు ఆవిడ లేచి, ఏమండి ఏంటి సార్ ఇంత గొప్ప సీరియల్ నిన్న మధ్యాహ్నం ఓపెన్ చేశాను, రాత్రి 11కి ఆ సీరియల్ చూసిన తర్వాత కానీ ఇంత ఇంపాక్ట్ నేను ఎప్పుడు చూడలేదండి అని ఆవిడ ఫస్ట్ ఇది చేశారండి. ఆవిడ చెప్తుంటే పక్కన వచ్చి, అరే మీరేనా సార్ అని. ఇది ది వరల్డ్ నోస్ నౌ దట్ సినిమా, ది ఎంటర్టైన్మెంట్ ఇంకా థియేటర్స్ కాదండి, సాలిగూడులో ఇరుక్కుంది. వెబ్ సిరీసు, వెబ్ సినిమాలే. సాలిగూడులో సగం ప్రపంచం అని ఓ స్నేహితుడు కథ రాశాడు. ఇప్పుడు పూర్తి ప్రపంచం ఆ గూడులోకి వెళ్ళిపోయింది. ఇది నేను ఎక్కువగా చెప్పేది అనవసరం. ఇంకొకటండి, as a film person since working since 37 years or something, I have worked with great technicians. ముఖ్యంగా చెప్పాలి అంటే కెమెరామెన్ మధు అంబట్టు, విన్సెంట్ గారు, తర్వాత వీళ్ళు మధుర ఎంవి రఘు, ఎంతోమంది మంచి స్నేహితులు నాకు. కానీ ఈయన చూపించిన వర్క్ నేను చేస్తున్నప్పుడు, the way he was adjusting the shades and the close-ups and all those things, అప్పుడు అనుకున్న సినిమా చూసిన తర్వాత be watching him. Definitely will be proudly talking about him. And మీ కాంబినేషన్, మీ ఇద్దరు కాంబినేషను వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. డైరెక్టర్ గారికి నేను చాలా ఐఎమ్ గ్రేట్ఫుల్. నన్ను ఈ క్యారెక్టర్కి తీసుకోమని ఆయనకి చెప్పిన ఇతనికి కూడా అంత కృతజ్ఞుడినండి. లేకపోతే నేను టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ ఎప్పుడు వచ్చాను, ఓన్లీ సినిమా. ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీబడి. అండ్ మేడం, ఈవిడితో యాక్ట్ చేసే అవకాశం దొరికింది నాకు, ఉదయ్ భాను గారితో. ఈ సిరీస్లో ఉన్నాను కానీ మా రాజీవ్తో యాక్ట్ చేసేది, ఆయన ఫస్ట్ పిక్చర్లో నేను ఉన్నా కానీ మీ ఇద్దరు యాక్ట్ చేసేది అవ్వలే. ఇందులోనూ ఉన్నా, ఇందులో కూడా అవ్వలా. కానీ ఏదో రోజున తప్పకుండా ఇట్ విల్ బి ఎ ఛాలెంజింగ్ థింగ్ అండ్ ఐ ఇన్వైట్ ఇట్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అమ్మాయితో నేను నటించాను కానీ నటించలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అలా ఉంటే, ఆ అమ్మాయి పడుకుంటే మీరు నటించారు, ఆ అమ్మాయి నటించలేదు. అయితే ఇప్పుడు తెర మీద చూస్తున్నప్పుడు తెలిసింది, ఇంకా అంతే ఈ అమ్మాయి గ్రేట్. ఈ వెబ్ సిరీస్లో ఒక అందమైన విషయం ఉందండి. ఈ దర్శకుడు తాలూకా విజన్ అండి, ఏ ఆర్టిస్ట్తో ఏ విధంగా ఎలా చూపించాలంటే, ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్టే ఇంకొకరు లేడు అని అనిపించేశారండి. ప్రతి క్యారెక్టర్, ఈవెన్ ది హాస్టల్ గర్ల్స్, ఎవ్రీబడి. సచ్ ఏ వండర్ఫుల్ కోఆర్డినేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్. హి థాట్ ప్రాసెస్ ఈజ్ గ్రేట్. ఐ విష్ దట్ హ్యాపెన్స్ టు సీ ఎందుకంటే 2 ఎపిసోడ్సే పెద్ద తెర మీద చూసాం. ఇప్పుడు మొత్తం అంతా కూడా పెద్ద తెర మీద చూసే అవకాశం వస్తుందని నమ్మకంతో ఉన్నానండి. నమస్తే. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోటేశ్వరరావు గారు, ప్లీజ్ ఒకసారి వెళ్ళేటప్పుడు నాకు ఫోటో ఇచ్చి వెళ్ళరా.